ఈ ప్రపంచం పుట్టకముందు మనిషి లేదు, జంతువు లేదు, చెట్టు, గ్రహాలు లేవు, కాలం కూడా లేదు. ఏదీ లేదు. అప్పట్లో చీకటి కూడా కాదు, వెలుగు కూడా కాదు. అది ఒక నిశ్శబ్దం. కానీ ఆ నిశ్శబ్దం గాలి కాదు. అది అన్నిటికీ మూలమైన శక్తి. మన ఋషులు దాన్ని పరబ్రహ్మ అన్నారు. ఆ పరబ్రహ్మకి ఆకారం లేదు, పేరు లేదు, రూపం లేదు. కానీ ఒకరోజు సృష్టి జరగాలి అనుకున్నప్పుడు ఆ ఒకే శక్తి 3 విధాలుగా వ్యక్తమైంది. బ్రహ్మ సృష్టికర్త, విష్ణు పోషకుడు, శివుడు లయకర్త. మొదట్లో ఈ 3 శక్తులు పూర్తి సమతుల్యంలో ఉన్నాయి. బ్రహ్మ సృష్టి చేస్తాడు, విష్ణు కాపాడుతాడు, శివుడు నిశ్శబ్దంగా చూస్తాడు. అయితే ఇక్కడే ఒక చిన్న మార్పు మొదలైంది. బ్రహ్మ ఎన్నో లోకాలను సృష్టించాడు. దేవతలు, మనుషులు, ఋషువులు, గాంధర్వులు అంతా ఆయన నుంచే పుట్టారు. అప్పుడు బ్రహ్మ మనసులో ఒక చిన్న భావన పుట్టింది. నేను లేకపోతే ఏది లేదు కదా. ఆ భావన తరువాత మాటలు మొదలయ్యాయి. నేను సృష్టికర్తను. అదే సమయంలో విష్ణువు లోకాలను కాపాడుతున్నాడు, రాక్షసులను సంహరిస్తున్నాడు. ఒకరోజు దేవతల సభలో బ్రహ్మ అన్నాడు, నేనే సృష్టికర్తను, అందుకే నేను గొప్పవాడిని. అప్పుడు విష్ణువు ఇలా అన్నాడు, సృష్టి ఉంటేనే గొప్ప కాదు, దాన్ని నిలబెట్టే శక్తి గొప్ప. ఆ మాటలు మెల్లగా వాదనగా మారాయి. వాదన తీవ్రంగా మారింది. దేవతలందరూ మౌనంగా ఉన్నారు. ఎందుకంటే ఇద్దరు దేవతలే. కానీ అహంకారం పెరిగితే దేవత కూడా ప్రమాదమే. ఆ వాదం పెరుగుతుండగా ఆకాశం ఒక్కసారిగా కంపించింది. దిశలు తలక్రిందులయ్యాయి. భూమి వణికింది. దేవతలందరూ భయపడ్డారు. ఇది సాధారణ విషయం కాదు. అదే క్షణంలో భూమిని చీల్చుకుంటూ ఏదో వెలుగు పైకి వచ్చింది. మామూలు వెలుగు కాదు, అగ్నిలా మండుతుంది, సూర్యుడిలా ప్రకాశిస్తుంది. అది ఒక జ్యోతి స్తంభం. ఆ జ్యోతి స్తంభం అంత ఎత్తుగా ఉంది అంటే పైకి చూస్తే అంతం కనిపించదు, కిందికి చూస్తే మొదలు కనిపించదు, మధ్య కూడా తెలియదు. అది చూసి బ్రహ్మ విష్ణులిద్దరూ నిశ్శబ్దమయ్యారు. వాళ్ళ అహంకారం ఆ వెలుగులో కరిగిపోయింది. ఆ జ్యోతి నుంచి ఒక గంభీర స్వరం వినిపించింది, మీరిద్దరూ గొప్పవాళ్లే, కానీ మీకంటే ముందు ఉన్నది ఈ తత్వం. ఈ జ్యోతి ఆది ఎవరు తెలుసుకుంటే అతడే పరమాత్మ. ఆ మాటతో బ్రహ్మ విష్ణు ఇద్దరూ తమ శక్తిని పరీక్షించుకోవాలని నిర్ణయించారు. విష్ణువు ఆలోచించాడు, ఈ జ్యోతి భూమి నుంచి పైకి వచ్చింది అంటే దీని ఆది కింద ఎక్కడో ఉండాలి. ఆ క్షణంలోనే విష్ణువు వారాహ అవతారం ఎత్తాడు. భూమి వణికింది. భారీ శరీరంతో వారాహ రూపంలో విష్ణువు భూమి లోపలికి దిగాడు. భూమి లోపల చీకటి ఘోరం. అగ్ని, నీరు, వాయువు అన్నీ కలిసిపోయిన ప్రాంతం. అక్కడ కాలం కూడా నెమ్మదిగా నడుస్తుంది. విష్ణువు లోతులోతుగా వెళ్తున్నాడు. యుగాలు గడుస్తున్నాయి. కానీ జ్యోతి ఆది మాత్రం కనిపించలేదు. ఎంత వెతికినా అంతం కనిపించకపోయేసరికి విష్ణువు మనసులో ఒక భావం వచ్చింది. నేను ఎంత శక్తివంతుడినైనా ఈ అనంతం ముందు చిన్నవాడినే. అహంకారం కరిగింది, భక్తి పుట్టింది. ఆ క్షణంలో విష్ణువు ఆగిపోయాడు, చేతులు జోడించాడు. ఓ పరమతత్వమా, నీ ఆది తెలుసుకోవడం నా వల్ల కాదని అర్థమైంది. అంతే, విష్ణువు పైకి వచ్చాడు. ఇదే సమయంలో బ్రహ్మ హంస అవతారం ఎత్తాడు. తెల్లని రెక్కలతో ఆకాశం వైపు ఎగిరాడు. ఆకాశం దాటాడు, గ్రహాలు దాటాడు, కాలాన్ని కూడా దాటాడు. ఎంత ఎత్తుకు వెళ్ళినా జ్యోతి అంతం కనిపించలేదు. కానీ బ్రహ్మ మనసులో
ఒక భయం మొదలైంది. ఇలా తిరిగి వెళ్తే విష్ణువు ముందు ఓడిపోతాను. అదే క్షణంలో ఒక కేతకి పువ్వు కింద నుంచి తేలుతూ వచ్చింది. బ్రహ్మ దాన్ని చూసి ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదే అబద్ధం. బ్రహ్మ ఆ పువ్వుతో కిందకు వచ్చాడు. విష్ణువు అప్పటికే వచ్చి ఉన్నాడు. దేవతలందరూ ఎదురు చూస్తున్నారు. విష్ణువు ఇలా అన్నాడు, నాకు అంతం కనిపించలేదు, అది నిజం. బ్రహ్మ మాత్రం ఇలా అన్నాడు, నాకు పై అంచు కనిపించింది, ఈ పువ్వే సాక్ష్యం. ఆ మాటతో ఆకాశం మళ్ళీ కంపించింది. ఆ జ్యోతి స్తంభం మెల్లగా చీలింది. అందులో నుంచి శివుడు ప్రత్యక్షమయ్యాడు. జటలు, చంద్రుడు, భస్మం, త్రినేత్రం. కాని ముఖంలో కోపం కాదు, తీవ్రమైన నిశ్శబ్దం. శివుడు బ్రహ్మవైపు చూసి అన్నాడు, అబద్ధం ఈ సృష్టిలో మొదటి పాపం. అహంకారం జ్ఞానానికి అతిపెద్ద అడ్డంకి. శివుడు నిర్ణయం చెప్పాడు. బ్రహ్మకు ఆలయ పూజలు తగ్గుతాయి. భూమిపై అరుదుగా మాత్రమే పూజలు. కానీ విష్ణువుని చూసి అన్నాడు, సత్యం చెప్పావు, అందుకే నీవు లోకాలను కాపాడుతావు. అప్పుడే శివుడు ఇలా అన్నాడు, నేనే ఆది, నేనే అంతం. ఈ తత్వం గుర్తు చేసే రోజే మహాశివరాత్రి. అది జరిగిన రాత్రి పాల్గొన మాసం కృష్ణపక్షం చతుర్దశి అర్ధరాత్రి. ఆ రాత్రే శివుడు లింగ రూపంగా నిలిచాడు. అది దేవుడు రూపం కాదు, అది అనంత సత్యానికి సంకేతం. ఆ మాటలు వినగానే బ్రహ్మ, విష్ణు మాత్రమే కాదు, దేవతలంతా వణికిపోయారు. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు శివుణ్ణి ఒక దేవుడిగా మాత్రమే చూశారు. కానీ ఆ క్షణంలో వాళ్ళు ఒక నిజాన్ని గ్రహించారు. శివుడు దేవుడు కాదు, శివుడు తత్వం. శివుడు అప్పుడే పూర్తి మానవ రూపంలో నిలబడలేదు. అతను ఏ ఆకారము లేని రూపంలో నిలిచాడు. అదే శివలింగం. లింగం అంటే గుర్తు, సంకేతం, చిహ్నం. అదే ఆది లేని, అంతం లేని అనంత సత్యానికి గుర్తు. శివుడు ఇలా చెప్పాడు, నన్ను ఒక ఆకారంలో బంధించకండి. నేను అగ్నిలా, నీటిలా, వాయువులా, ఆకాశంలా ఉన్నాను. నన్ను చూడాలంటే నిశ్శబ్దంలో చూడండి. అందుకే ఆ రాత్రి శివుడు లింగరూపంగా నిలిచాడు. అది చూడడానికి సాదాసీదాగా ఉంటుంది. కానీ ధ్యానం చేస్తే అది అనంతంగా మారుతుంది. శివుడు లింగ రూపంలో నిలిచిన తర్వాత దేవతలంతా ఆ రాత్రి నిద్రపోలేదు. ఎందుకంటే ఆ రాత్రి సాధారణ రాత్రి కాదు, శివతత్వం భూమికి అత్యంత దగ్గరగా వచ్చిన రాత్రి. బ్రహ్మ, విష్ణు, ఇంద్రుడు, నారదుడు, ఋషులు అందరూ లింగం చుట్టూ కూర్చొని ధ్యానం చేశారు. అదే మొదటి జాగరణ. శివుడు అన్నాడు, నిద్ర అంటే అజ్ఞానం, జాగరణ అంటే జ్ఞానం. ఈ ఒక్క రాత్రి మనసు మేలుకువగా ఉంటే ఆత్మ కూడా మేలుకవుతుంది. అందుకే శివరాత్రి జాగరణతో సమానం. దేవతలు ఆ రాత్రి ఆహారం కూడా తీసుకోలేదు. శివుడు ఇలా చెప్పాడు, ఆహారం శరీరానికి, ధ్యానం ఆత్మకు. ఈ ఒక్క రాత్రి శరీరాన్ని తక్కువగా, ఆత్మను ఎక్కువగా చూసుకోవాలి. అందుకే ఉపవాసం. కడుపు ఖాళీగా ఉంటే మనసు తేలికగా ఉంటుంది. మనసు తేలికగా ఉంటే ధ్యానం లోతుగా జరుగుతుంది. నారదుడు అడిగాడు, ప్రభు, నీకు పువ్వులన్నా బిల్వ ఆకులే ఎందుకు ఇష్టం? శివుడు చిరునవ్వుతో అన్నాడు, బిల్వ ఆకులో 3 పాళ్ళు ఉంటాయి, సత్వం, రజసం, తామసం. ఈ మూడింటిని సమతుల్యం చేసేది నా తత్వం. అందుకే బిల్వపత్రం అంటే 3 లోకాల సమర్పణ. ఆ రాత్రి మహిమ దేవతలకే కాదు, మనుషులకు తెలుస్తుంది. ఒక వేటగాడు అడవిలో జంతువుల కోసం తిరుగుతూ చీకటి పడగానే భయపడి ఒక చెట్టు ఎక్కాడు.
ఆ చెట్టు కింద శివలింగం ఉంది. కానీ అతనికి తెలియదు. భయంతో ఆకులు కోసి కింద పడేశాడు. అవి బిల్వ ఆకులు. రాత్రంతా నిద్ర లేదు, ఆహారం లేదు. ఆకులు పడుతూనే ఉన్నాయి. తెలియకుండానే జాగరణ, ఉపవాసం, శివార్చన జరిగాయి. ఉదయం శివుడు ప్రత్యక్షమయ్యాడు. అతని పాపాలన్నీ కరిగిపోయాయి. శివుడు దేవతల కోసం కాదు, శివుడు ఋషుల కోసం కాదు, శివుడు సాధారణ మనిషి కోసమే. తెలియక చేసిన భక్తి కూడా శివుడికి చేరుతుంది. అందుకే భక్తిలో అర్హతలు లేవు. మన జీవితంలో పగలు అంటే పనులు, బాధ్యతలు, పరుగులు, మాటలు. కానీ రాత్రి అంటే నిశ్శబ్దం, ఆలోచన, ఒంటరితనం. శివుడు కూడా అలానే మాటలలో లేడు, నిశ్శబ్దంలో ఉన్నాడు. అందుకే శివుడు రాత్రిని ఎంచుకున్నాడు. శివుడు ఇలా అన్నాడు, పగలు ప్రపంచాన్ని చూడు, రాత్రి నీ లోపలిని చూడు. జాగరణ అంటే అసలు అర్థం చాలామంది అనుకుంటారు, రాత్రంతా మేలుకొని ఉండటమే జాగరణ. కాదు. శివుడు చెప్పిన జాగరణ అంటే కళ్ళ జాగరణ కాదు, మనసు జాగరణ. రోజంతా మనసు ఎక్కడుంటుంది? గతంలో, భవిష్యత్తులో, బాధలో, కోరికల్లో. కానీ ఈ ఒక్క రాత్రి మనసును ఇప్పుడిక్కడ ఉంచమంటాడు శివుడు. అందుకే శివరాత్రి చైతన్య జాగృతితో సమానం. ఉపవాసం అంటే ఆహారం తీసుకోవడం కాదు. శివుడు ఇలా చెప్పాడు, ఈ ఒక్క రాత్రి అవసరం లేని మాటలు వద్దు, అవసరం లేని కోపం వద్దు, అవసరం లేని ఆలోచనలు వద్దు. అదే నిజమైన ఉపవాసం. ఇక్కడ శివుడు ఏ పెద్ద కష్టం అడగడు. ఒక సాధారణ మనిషికి శివుడు చెప్పిన మార్గం ఇది. శివరాత్రి రోజున స్నానం చేయడం అంటే శరీరం శుభ్రం చేయడం కాదు, మనసులోని భారాన్ని కడగడం. స్నానం చేసేటప్పుడు ఇలా అనుకోండి, ఈ నీటిలో నా బాధలు పోవాలి. ఒక చిన్న దీపం, పెద్ద దీపం అవసరం లేదు, పెద్ద ఆలయం అవసరం లేదు. ఆ దీపం ముందు కూర్చొని కొన్ని క్షణాలు మౌనంగా ఉండండి. శివుడు మౌనంలో మాట్లాడుతాడు. శివుడు 100 మంత్రాలు అడగడు, ఒక్కటే చాలు, ఓం నమః శివాయ. ఈ మంత్రంలో ఓం అంటే బ్రహ్మాండం, నమః అంటే అహంకార త్యాగం, శివాయ అంటే చైతన్యానికి నమస్కారం. చాలామంది అడుగుతారు, బిల్వ ఆకులు లేవంటే పూజ చేయకూడదా? నీ మనసే బిల్వపత్రం. ఒక్క మంచి ఆలోచన, ఒక్క నిజమైన కన్నీరు, ఒక్క క్షమాభారం, అదే అత్యంత ప్రియమైన పూజ. చాలామంది శివుణ్ణి భయంకరుడిగా చూస్తారు. భస్మం, పాములు, శ్మశానం. కానీ నిజం ఏమిటంటే శివుడు భయంకరుడు కాదు. శివుడు భయం లేనివాడు. మనలో ఉన్న భయాన్ని తీసేసేవాడే శివుడు. శివుడు శ్మశానంలో ఉంటాడు అంటే మరణానికి అంగీకరించమని, శాశ్వతం ఏదీ లేదని అర్థం. ఇది తెలిసిన వాడికి భయం ఉండదు. అందుకే శివుడు మహాదేవుడు. శివుడు ఇలా అంటాడు, నీకు ధనం ఇవ్వను, నీకు భోగాలు ఇవ్వను, నీకు శాంతి ఇస్తాను. శాంతి ఉంటే మిగతావన్నీ వస్తాయి. చాలామంది ఇలా అనుకుంటారు, శివరాత్రి అయిపోయింది, పండగ పూర్తయింది. కాదు, శివరాత్రి ఒక రోజు కాదు, అది ఒక గుర్తు. ఆ గుర్తు ఏమిటంటే నీ జీవితంలో ఒక్కసారైనా నిన్ను నీవు చూసుకో. ఈ కథలోని పాత్రలు బయట లేవు. బ్రహ్మ అంటే మనలోని అహంకారం, విష్ణు అంటే మనలోని ధర్మబుద్ధి, శివుడు అంటే మనలోని నిశ్శబ్ద చైతన్యం. ప్రతిరోజు మనలో బ్రహ్మ మాట్లాడుతాడు, నేనే సరైన వాడిని. మనలో విష్ణు కూడా ఉంటుంది, నిజం ఏంటి? కానీ మనలో శివుడు మౌనంగా చూస్తూ ఉంటాడు. ఆ మౌనాన్ని వినే రోజే శివరాత్రి. చాలామంది అడుగుతారు, శివుడు లయకర్త ఎందుకు? శివుడు చెడుని నాశనం చెయ్యడు, అహంకారాన్ని నాశనం చేస్తాడు, అబద్ధాన్ని నాశనం చేస్తాడు, అవసరం లేని బాధను నాశనం చేస్తాడు. అందుకే శివుడు కరుణామూర్తి కూడా.
గంగ ఎందుకు శివుడి తలపై ఉంటుంది? మన బాధలు గంగలా ప్రవహిస్తాయి. అవి ఒక్కసారిగా మన మీద పడితే మనిషి విరిగిపోతాడు. శివుడు ఆ బాధలను తన జటల్లో పట్టుకుంటాడు. అర్థం ఏమిటంటే, నీ బాధలు నేరుగా నీ మీద పడవు, ముందు చైతన్యంలో కరిగిపోతాయి. పాము అంటే భయం. శివుడు ఆ భయాన్ని ఆభరణంగా చేసుకుంటాడు. అర్థం ఏమిటంటే, నీవు భయాన్ని ఎదుర్కొంటే అదే నీ శక్తి అవుతుంది. చాలామంది అంటారు, పాపాలు పోతాయా, కోరికలు తీరుతాయా? శివుడు మాత్రం ఇలా అంటాడు, నీకు పాపం పుణ్యం లెక్కలు ఇవ్వను, నీకు మేలుకున్న మనసు ఇస్తాను. మేలుకున్న మనసున్న వాడికి దారి తప్పదు. శివుడు పెద్ద నియమాలు చెప్పడు. రోజు ఈ 3 గుర్తు పెట్టుకోండి. అవసరం లేని మాటలు మన శక్తిని తీసుకుంటాయి. మౌనం మన శక్తిని పెంచుతుంది. కోపం వచ్చిన క్షణంలో ఒక్కసారి ఆగండి. ఇది అవసరమా? అంతే. అది శివ ధ్యానం. శివుడు ధనవంతుడి దగ్గర ఉండడు, పేదవాడి దగ్గర ఉండడు. శివుడు ఉంటాడు నిజంగా అలసిపోయిన మనసులో, బాధలో నిశ్శబ్దంగా కూర్చున్న హృదయంలో. అందుకే శివుడు బోలా శంకరుడు. ఈ శివరాత్రి నువ్వు గుడికి వెళ్ళావా లేదా వెళ్ళలేదా అది ముఖ్యం కాదు. నీ లోపల ఒక్క క్షణం మౌనం పుట్టిందా, అదే పూజ. నీ లోపల ఒక్క ఆలోచన మారిందా, అదే వరం. నీ లోపల శాంతి వచ్చింది అనిపించిందా, అదే శివుడు. శివుడు బయట కాదు, నీ లోపలే ఉన్నాడు. ఆయన్ని కలవాలంటే రాత్రి కాదు, నిశ్శబ్దం చాలు. ఓం నమ శివాయ.